హాయ్ ఫ్రెండ్, చికెన్ ఫ్రై కొంచెం ఎక్కువే పట్టుద్ది. ఆయిల్ కాగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేయడానికి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్. సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు మనకి తొందరగా మగ్గిపోతాయి. చూసారు ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను చికెన్ కడుక్కొని సాల్ట్ ఉప్పు వేసి 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెండ్స్. చూసారు కదా, 1/2 అవర్ అయింది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుని. నేను కారం అయితే ఏం వేయలేదు, మనం ఫ్రై కదా, కారం వేస్తే అలా కొంచెం మాడినట్టుగా అనిపిస్తుంది. కొంచెం వేగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగినాయి కదా, ఇప్పుడు మనం చికెన్ తీసుకుందాము. కొంచెం 2-3 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, వాటర్ ఎలా వచ్చాయో, వాటర్తోనే మొత్తం మన చికెన్ అంతా మగ్గిద్ది. వాటర్ అంతా పోయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మగ్గింది కదా. ఇప్పుడు కొంచెం సరిపడినంత కారం వేసుకోవాలి. ఇప్పుడే ఉప్పుగా సరిపడినంత వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ముక్కల్లో వేసాను, ఇందాక ఆనియన్స్ వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే కష్టం. ఇప్పుడు కారం అన్నీ వేసిన తర్వాత ఫ్రెండ్స్ చూసుకోండి, కొంచెం ముక్కని ఇలా నొక్కి కొంచెం వేగింది కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ముక్క నాకు బాగానే మగ్గింది. మీకు ఏదైనా కొంచెం ముక్క గట్టిగా ఉందంటే కొంచెం నీళ్ళు పోసుకొని మూత పెట్టుకోండి, మగ్గిపోతుంది. నాకైతే అవసరం లేదు. ఇప్పుడు సిమ్లో ఇంకొక 5 మినిట్స్ మగ్గనిస్తాను, బాగా ఫ్రై అయితే. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకొని చూడండి ఫ్రెండ్స్, చికెన్ మసాలా నేను ఇదే వాడతాను, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా తిప్పేసుకొని అంతా బాగా కలిపేసుకొని 2 నిమిషాలు ఆగి ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలుతుందో అబ్జర్వ్ చేస్తున్నారా ఫ్రెండ్స్. కర్రీ అయిపోయినట్టయితే మీరు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు ఫ్రెండ్స్, కొంచెం ఉంటే వెజిటేబుల్ పలావ్లోకి వేసేసాను. దాంట్లో ఉంది కాబట్టి ఓకే, బాగానే ఉంటుంది. ఇది కొంచెం వెజిటేబుల్ పలావ్ కాబట్టి దాంట్లో కలుస్తుంది. మనం కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ మటుకు అదిరిపోతుంది. సేమ్ టు సేమ్ ఇదే చికెన్ ఫ్రై పీసులు బిర్యానీ కూడా చేస్తాను ఫ్రెండ్స్. అది మరోసారి చేసి చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.